ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ పోయి వాళ్ళని అడిగితే ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా, అమలు చేస్తలేరు, ఏం సంగతి, చాలా మాటలు చెప్పిండ్రు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా తమ్ములకు, మా చెల్లెలకు, మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన విధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు, బోగస్ మాటలు, పచ్చి బక్వాస్ మాటలు, పచ్చి బోగస్ మాటలు. ఎట్లా అంటారా? నేను మీకు 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2014లో రాష్ట్రం వచ్చినాడు మనకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పి పోయింది. మనకు అప్పచెప్పినాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్ల రూపాయలు. 72,000 కోట్ల రూపాయలు. మనం దిగిపోయినాడు. అప్పు గురించి చెప్పాలి, అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి. అప్పుతో పాటు అప్పేమో 72,000 కోట్లు. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు. అంటే జుట్టుకు 1,14,000 రూపాయల ఆదాయంతో మనకు అప్పచెప్పింది. అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీ గట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు, రెవెన్యూ సర్ప్లస్ అంటారు. మనకు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. ఏది? 2014లో 72,000 కోట్ల అప్పులు, తలసరి ఆదాయం 1,14,000, 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి. మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా? మనం దిగిపోయినాడు తలసరి ఆదాయం 1,14,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3,56,000 రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు. ఇప్పుడు సీనియర్ ఏం చెప్పిండు? నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ 2014లో నాకు భూమి ఉన్నది 4 ఎకరాలు. దాని విలువ ఎంత ఉండే? ఎకరానికి 2 లక్షలు. కేసీఆర్ దిగిపోయినాడు ఎంత ఉంది? 1 కోటి రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగిందా? సరే, ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి 50 రెట్లు పెరిగింది. గుట్ట కొద్దిగా దూరం ఉన్నాడు కూడా 30 రెట్లు 20 రెట్లు అయితే పెరిగింది కదా. లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరా కాలేదా? ఏమవుతుంది దాంతో? ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడిండు? నా బిడ్డ కోటీశ్వరరాలు అయింది. ఏమవుతుంది అన్నట్టు దాంతో? ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరిగితే పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ కాదు. భూమితో ఉండేది ఏమిటిది అంటే 4 ఎకరాలు ఉంటే దబ్బన నాకు సడన్గా గుండెపోటు వచ్చి పీకిన అనుకున్నాను. ఎందుకంటే అందరం పుడతాం సస్తాం, డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు, కానీ అందరం పుడతాం పోతాం. నేను పుడుకుమని పోయినా అనుకో, నాకేముంటుంది నా మనసులో? నా 4 ఎకరాల పొలం ఉన్నది, దానికి విలువ ఉన్నది, దబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు, నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు, ఇల్లు కట్టుకుంటానంటే ఇబ్బంది లేదు, 1 ఎకరం పొలం అమ్మితే చాలు, మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది. 2 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్? ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి? పెరగదా? ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు. తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు ఉన్నది, 1,14,000 రూపాయలు ఉన్నది 3,47,000 3,50,000 చేసిండు. అటెంక రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. మనం దిగిపోయినాడు 2023లో అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా, అన్ని రకాల మిత్తిలు గట్టంగా, అన్ని రకాల అప్పులు గట్టంగా మనం ఏం చేసినాం? ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత? 60,000 కోట్లు. దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు? ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చినాడు 369 కోట్లుంటే మనం దిగిపోయేనాడు 5,944 కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే మనకిచ్చిన దానికి దగ్గర 20 రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకి అప్పచెప్పినాం. బడ్జెట్ 60,000 కోట్లతో అప్పచెప్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం. రెవెన్యూ మిగులు 369 కోట్లతో అప్పచెప్తే
5,944 కోట్లతో అప్పచెప్పినాం. అదేవిధంగా తలసరి ఆదాయం 1,14,000తో అప్పచెప్తే 3,50,000తో ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. నేను ఇంకొక మాట అడుగుతాం మిమ్మల్ని, మనకు మన పిల్లల తరానికి తేడా ఏందో ఎరికేనా? మన తరంలో, మా తండ్రుల తరంలో, మా పెద్దోళ్ళ తరంలో, మా చారంకుల్ తరంలో ఏముండే? ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే? నేను ఉద్యోగం ఎక్కినా, లేకపోతే నేను ఒక పని ఎక్కినా, దిగిపోయే నాటికి, నేను రిటైర్మెంట్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి, ఇది కోరిక. ఏదో అప్పో సప్పో చేయాలి, కూడబెట్టుకోవాలి, మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దీంట్లో ఉండద్దు, కిరాయి ఇంట్లో ఉండద్దు, పోయి నా ఇంట్లో నేను చావాలి, ఇది కోరిక ఉంటుంది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చెప్తాను? మొదలు ఫ్లాట్ కొంటున్నారా లేదా? కొంటురా కొంటలేరా? ఒక ఐటీ ఉద్యోగమో, లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీల ఉద్యోగమో. ఎందుకు? ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా అయిందంటే, ఒకప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దాం, కానీ ఇవాళ ఏం ఆలోచన చేస్తాను? ఉద్యోగం ఎక్కంగానే ఇల్లు కావాలని ఆలోచన చేస్తాను. ఎందుకు? ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు అది. ఏం మార్పు వచ్చింది? ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కంగానే ఇంకా 30 ఏళ్ళు ఈ పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు, వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది, చదువు ఉంది, అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి. కాబట్టే అప్పు ఇస్తానే. అప్పు ఎందుకు ఇస్తానే? అది అప్పు కింద చూస్తలేరు వాళ్ళు, పెట్టుబడి అనుకుంటా. ఆ పిల్లగాని మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి, తెలివి ఉన్నోళ్ళు కాబట్టి, బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి, రేపు మళ్ళా కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని 20 లక్షలో, 30 లక్షలో, 40 లక్షలో ఎంత అయితే అంత బ్యాంకులు అప్పిస్తామే. ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి, తెలివి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి, సంపద పెంచే తెలివితేటలు ఉన్న నాయకుడు కాబట్టి 2014 నుంచి 2024 వరకు మనకు 72,000 కోట్ల అప్పుతోని మనకప్పచెప్తే మనమేం చేసినాం? దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా, ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా, కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా, 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో, 1,00,000 కోట్లలో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా, ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా, చెరువులను బాగు చేసుకుంటా, ఊర్లను బాగు చేసుకుంటా, జీతాలు పెంచుకుంటా, ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనాయా 10 ఏళ్ళల్లో అంటే 4,17,000 కోట్లు. అంటే సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు మనం చేసినాం. అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి. ఇవాళ అప్పు చేస్తేవి, అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం, 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం. అది అప్పు అంటావా పెట్టుబడి అంటావా? అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది? కరెంటు లేకపోతే వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉండే తెలంగాణలో, మరి ఎట్లా నడవాలి? రేపటి రోజున కార్మికునికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికునికి వారానికి 3 రోజులు ఇంట్లో వండమంటే యాడికెళ్ళి నడుస్తుంది? అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. సంవత్సరానికి 40,000 కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం, భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి కట్టిండు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, సీతారామ కావచ్చు, దామెరచెర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు, యాదాద్రి గుడి కావచ్చు, 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు కావచ్చు, 2,600 రైతు వేదికలు కావచ్చు, 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు. ఇట్లా ఒక్కొక్కటిగా కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం 10 ఏళ్లలో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు. నేను ఒక్క మాట అడుగుతున్నా సోదరులారా, ఇవాళ జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు, ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా. ఏం అడగాలి? 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో? 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా? 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా? ఇంకొకటి నాకు తెలియక అడుగుతా, లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా, ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్తింటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? దీన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయహస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయలేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చలా? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలియలేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం, మాకు అన్నిరికే సంపద సృష్టించుడు తెలుసు, మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది, అన్నీ చేసి చూపెడతాం 100 రోజుల్లో అని మాట్లాడిందా లేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ మా దేవన్న చెప్తున్నాడు, రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు. కోర్టుకు పోతున్నారు ఒకళ్ళు పోతే కోర్టు ఒక్కొక్కలకు రిలీఫ్ ఇస్తుంది.
డిఏలు ఐదు ఉంటే ఒకటి ఇచ్చిండ్రు. పిఆర్సీ దిక్కు కూడా లేదు, పిఆర్సీ చూసుడు లేదు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు రెండు చూడాలి. ఆనాడు మీరు అప్పచెప్పినాడు బడ్జెట్ ఎంత, ఈరోజు ఎంత, ఆ రోజు అప్పు ఎంత, ఈరోజు ఎంత. సంవత్సరానికి కేసీఆర్ 40,000 కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు. రేవంత్ రెడ్డిని మీరు అడగాలి, ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ ఏం చేసిండంటే, నేను జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న మల్సనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా? ఒక్క పోని రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్లో? 7కి వెళ్ళిపోయినాయి. మరి 1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. కేసీఆర్ సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు, తాగునీరు ఇచ్చిండు, బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు, కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు, ఆఖరి గుళ్ళను కూడా యాదగిరిగుట్ట లెక్క మంచిగా చేసిండు. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు. ఒకటి మాత్రం చేసిండు, ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు, ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు. 1,40,000 కోట్లు మనకు అస్తలేవు, కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా, ఆ పని చేస్తాడు. అందుకే ఇవాళ ఒక తీర్మానం చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు ఒక్కరుగా లేరు, బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి 20 తారీఖు నాడు మనకు మేడే ఉన్నది ముంగట, 1 మే. నా రిక్వెస్ట్ రాంబాబు అన్నతో, ముందుగా మనం ఏం చేద్దామంటే, మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు, కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పి తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు. ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి, ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి. నేను మిమ్మల్ని కోరేది, దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? ఆటో వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అన్నారు. ఇవాళ ఎక్కడ దాన్నాలో అక్కడ దన్నిండ్రు. ఇవాళ మొత్తం ఓఆర్ఆర్ అవతల తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్నట, ఓఆర్ఆర్ లోపల ఉండద్దట. ఇక మీరు బతకద్దట. 100 మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలన్నట తప్ప ఆటోలకు బతుకు తెరువు లేకుండా చేస్తాడు. 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, బోర్డు అన్నాడు, ఇంకేందో అన్నాడు. ఇప్పటివరకు ఏది గతి లేదు. నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది, మా బీఆర్టీయూ రూప్ సింగ్ గారితో, మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మే 1 లోపల 15 రోజులకు ఒక ప్రోగ్రాం తీసుకోండి. 15 రోజులకు ఒక ప్రోగ్రాం, ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రాం. రెండోది గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని స్విగ్గీ బటన్ వత్తంగానే స్విగ్గీలో ఇవాళ మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ వత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది. జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి, మీరు కూరగాయలంటే కూరగాయలు, మీరు ఏం మర్చిపోతే కదా వెంటనే తెచ్చిస్తాను. జొమాటో, ఇంకేమేం పాడనే వస్తుంది నాకు తెలియదు, నా ఫోన్లో లేవు. మా పిల్లలకి ఎరికే అగో అదేది ఉన్నాయట, డన్జో గిన్జో ఏమి ఉన్నాయట. అందులో ఒకరిద్దరు లేరు, నేను చెప్పే చిన్న ముచ్చట కాదు. అందులో ఎంతమంది ఉండరు ఎరికే? అటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాంబాబు అన్నను, మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే తెలంగాణ భవన్లో. ఎందుకంటే నాకు యాదుకుంది, ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా, ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి, ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి, మేము వస్తూనే ఉన్నాం, రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయా, రాహుల్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేదు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. అందుకే నేను అనేది, ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి.